తండ్రిని కోల్పోయిన పిల్లలు, అన్నని కోల్పోయిన చెల్లెలు, భర్తని కోల్పోయిన భార్య, మనవడిని కోల్పోయిన తాత, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన ఆవేదన. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇంకా తమ వారు పోయిన బాధ నుండి తిరిగి రాలేకపోతూ కన్నీరు మున్నీరై కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. తమ బిడ్డ చనిపోలేదని, తిరిగి వస్తారని ఏడవడానికి కన్నీళ్లలో నీళ్లు లేక బిత్తరచూపులు చూస్తూ తమ బిడ్డ బతికి ఉన్నాడని భ్రమలు తలుపులు తెరిచి చూస్తున్నారు తల్లులు. ఇన్ని కుటుంబాల ఆవేదనకు, బాధకు కారకులు ఎవరు? అనకాపల్లి అచ్యుతాపురం ఇండస్ట్రియల్ సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్ విస్ఫోటనంలో 17 మంది మృతి చెందగా సుమారు 40 మంది క్షతగాత్రులై వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. మరణించిన కుటుంబ సభ్యులకు ₹1 కోటి, తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులకు 50 లక్షలు, పాక్షికంగా గాయాలైన వారికి 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మరణించిన తర్వాత ఎంత డబ్బులు ఇచ్చినా తమ వారిని తిరిగి తీసుకురాలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. నిర్లక్ష్యం అక్కడ ఒక హాస్పిటల్ కూడా నా ఫ్యామిలీ కూడా హనుమాన్ నా మనోడు ఇవ్వడా, నాకొక్కడు కొడుకోడు ఇవ్వడా, నా కొడుకు కొడుకు నాయను మా పెళ్లి తెరిచాను అనుకున్నాడు. ఆయన నువ్వు చేతం తెచ్చేస్తానన్నావు కొడుక, నువ్వు మధ్యలో కొడుకు కొడతావు అన్నారు మనోడా. నా మనోడు ఈ దారుణమైన సంఘటనలో మరణించిన శ్రీకాకుళం జిల్లా వంజంగికి చెందిన 23 ఏళ్ల రాజశేఖర్ బీటెక్ కెమికల్ ఇంజనీర్ చేసి ఎప్పటికైనా కెమికల్ రంగంలో పెద్ద సైంటిస్ట్ కావాలన్న కోరికతో ఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించి క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొంది 25 రోజుల్లోనే మరణించడం ఆ కుటుంబానికి తీవ్ర ఆవేదన, శోకసంతరం మిగిల్చిందే. ముందు రోజు తన చెల్లెలతో రాఖీ కట్టించుకుని షిఫ్ట్కి బయలుదేరిన రాజశేఖర్ షిఫ్ట్ పనులు ముగించుకుని వస్తున్న క్రమంలో తనపై ఆఫీసర్ పిలుపు మేరకు మళ్లీ వెళ్లిన క్రమంలో రియాక్టర్ పేలి హాస్పిటల్కి వచ్చే క్రమంలో మరణించాడని చెల్లెలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంత పెద్ద సంస్థలు పెట్టి కనీసం ఒక హాస్పిటల్ కూడా కట్టించలేకపోవడం చాలా దారుణమని, దగ్గరలో హాస్పిటల్ ఉంటే తన అన్న రాజశేఖర్ బతికేవాడని ఆ చెల్లెలు చెప్తోంది. ఆక్సిజన్ అందక సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్స్కు వచ్చే క్రమంలో రాజశేఖర్ మరణించాడని, ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రతి ఫార్మా కంపెనీ, ఇండస్ట్రియల్ దగ్గర హాస్పిటల్ నిర్మించాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా తన భర్త కూడా ఫార్మా కంపెనీలోనే విధులు నిర్వహిస్తున్నాడని, ఈ సంఘటన జరిగిన తర్వాత తన భర్తను పంపించడానికి తాము భయపడుతున్నామని, తమలాగే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటికి రాపోయో కొంత మనసు ఈ ఉండి మన చేత. ఉత్తరాంధ్ర అంటే ఫార్మా కంపెనీల హబ్. ఈ ప్రాంతంలో రోజు వేల సంఖ్యలో కార్మికులు ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా యువత ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేయడం కోసమే దానికి సంబంధించిన కోర్సులు చదువుకుని అలాంటి యువత ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ ఉద్యోగంలో భద్రత కరువడుతోంది. నిత్యం ఏదో ఒక చోట ఈ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలే సందర్భాలు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు దానిపై దృష్టి పెట్టాలని, లేని ఎడ్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో మరణించిన 23 ఏళ్ల రాజశేఖర్ కుటుంబ సభ్యులతో మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ రాము మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు.
అచ్చతాపురం ఫార్మసీ కంపెనీలో జరిగిన దుర్ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో మరణించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది అప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేరితే మరికొంతమంది 20 రోజులు 25 రోజులే ఉద్యోగంలో చేరి విధులు నిర్వహించిన పరిస్థితి. ఏదైనప్పటికి కూడా ప్రభుత్వాలు ఎంత కాంపోజిషన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ ఆవేదన వాళ్ళ కన్నీరు తుడిచే పరిస్థితి అయితే కనిపించట్లేదు. నిత్యం ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కానీ మేనేజ్మెంట్స్ నుంచి కానీ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవడం చాలా దారుణం అని చెప్తున్నారు. అలాంటి సన్నివేశమే మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వంజంగి గ్రామంలో 23 సంవత్సరాల రాజశేఖర్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి అప్పటికే నెల రోజులు అయ్యింది విధుల్లో చేరి మా కుటుంబానికి అండగా ఉంటాడనేసి అనుకున్నాము. 23 వయసుల్లోనే ఆయనకి మేము తలకొర పెట్టే పరిస్థితి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఈ యొక్క సంఘటనలో వీధిని పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం రాజశేఖర్ కుటుంబ సభ్యులతో ఉన్నాము. అసలు ఆ రోజు ఏం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయ్యా, చూసుకుంటే రాజశేఖర్ మీతో ఎప్పుడు చివరిసారిగా మాట్లాడాడు, మీతో ఎలా ఉండేవాడు? రాజశేఖర్ ప్రతిరోజు డ్యూటీ నుండి వచ్చి మాట్లాడేవారు. ఉదయం వెళ్ళేటప్పుడు మాట్లాడేవారు. ఆ రోజు కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మాట్లాడినారు. నాన్న డ్యూటీకి వెళ్తాను, ఫస్ట్ ఏ షిఫ్ట్ ఇవేళ వెళ్ళొచ్చి అంతట్లో బస్సు వస్తుందట, ఆ కంపెనీ డ్యూటీకి వెళ్ళే బస్సు వచ్చేస్తుంది నాన్న, నేను బస్సుకి వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చి సాయంత్రం మాట్లాడుతాను అన్నారు. అనేసి ఓకే ఉంటాను బాయ్ అనేసి ఫోన్ పెట్టేసారు, వెళ్ళారు. 2:30 ఆ టైంలో అతను డ్యూటీ దిగుతారు కదా, నేను ఫోన్ చేస్తే 3 అవుడు ఫోన్ చేశాను. ఫోను రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తడంది. మళ్ళీ 4 అప్పుడు చేయను ఎత్తట్లేదు, 5 అప్పుడు చేయనని ఎత్తట్లేదు. సాయంత్రం ఈ టీవీల్లో వచ్చినటువంటి కిందను ఇస్తుండ్రు, ఇలాగ అగ్ని ప్రమాదం జరిగిపోయింది, చాలామంది చనిపోయారు అని వస్తుంటే చూసి మా అబ్బాయి కూడా అదే కంపెనీలో చేస్తుంటే ఒకవేళ ఏమో ఈ ప్రమాదం జరిగిందేమో నేను వెళ్ళాను. అప్పుడు అనకాపల్లి హాస్పిటల్లో ఉన్నారని అండం అనకాపల్లి వెళ్తే అక్కడి నుండి ఏం చేశారంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అక్కడికి వచ్చారయ్యా. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు ఫ్రెండ్స్, అతను ఎక్కడ మంచిగా ఫ్రెండ్షిప్ ఉండేది. వచ్చి ఇలా పలానా హాస్పిటల్లో ఉన్నారు, మీకు కేజీహెచ్లోకి తీసుకొస్తున్నాము, పర్వాలేదు అని అన్నారు. అంటే నిజంగా పర్వాలేదు అనుకోండి, అంటే చనిపోండు అని చెప్తే మేము భయపడతామని చెప్పి తేరామాసు వైజాగ్ నేను వెళ్ళేసరికి మీరు కేజీహెచ్కి వచ్చేయండి అన్నారు. కేజీహెచ్కి వెళ్ళిన తర్వాత చనిపోండు అని చెప్పినారు. అంటే అక్కడే చనిపోయారు. కానీ నాకు ఆ విధంగా వీళ్ళు చెప్పారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉందంటారా? మేనేజ్మెంట్ మాకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అసలు మాకు మా కుర్రోడు నా నెంబర్ వాళ్ళకి ఇచ్చారు, ఏదైనా అత్యవసరం అయితే ఫోన్ కాల్ అని. ఆ నెంబర్కి ఫోన్స్ వాళ్ళు చేయలేదు. చేయనప్పుడే కూడా వీళ్ళు వార్తల్లో వచ్చినటువంటి దీన్ని చూసి మేము వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఈ విధంగా నిలబడినున్న కొడుకు జీవుడోగిలి పడిపోవడంతో నాకు నడుమిరిపోయినట్టు అయిపోయింది. మరి అంతకంటే నేను ఏది చేయలేకపోయినప్పుడు. మీరు ఏం చేసేవాళ్ళు? మీకు అబ్బాయిని ఎంతవరకు చదివించారు? నేనైతే నాకు ఆస్తి లేదు, కానీ శివాని ఇంజనీరింగ్ కాలేజ్ కట్టి ఎన్నాళ్ళైందో నాకు తెలదు. ఆ కాలేజీ టైంలో నాకు 120 రూపాయలు రాడ్ బెండింగ్కి వెళ్ళి ఈ పిక్కలు రాడ్లు మోస్తే కూలిచ్చేవాళ్ళు. ఆ టైం నుండి కూడా నేను అలాగే పని చేసుకొని కష్టపడుకొని ఇంకెవడో ఆకు తీతకు పిలిచిన, గొట్టలు ఏతకు పిలిచిన, ఒరిసేని మాతకు పిలిచిన, ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి అలా కష్టపడి ఏండ్రబడి చదివితే 10వ తరగతి మంచి మార్కులు వచ్చినాయని మా ఊరు ప్రెసిడెంట్ అప్పుడు ఎండప్పన్నాడు కానీ వేరే బెండు మంది ఎవరో ఉండేవాళ్ళు. నేను అబ్బాయిని ఇప్పుడు బీటెక్ కెమికల్ ఇంజనీరు చేయనట్టు 10వ తరగతిలో అతనికి 10,000 పారితోషికం ఇచ్చారు. మా ఊరు సర్పంచ్, అప్పటికి ప్రభుత్వం ఉన్న సర్పంచ్ 10,000 రూపాయలు అతనికి ప్రైజ్ ఇచ్చినారు. ఇంటర్మీడియట్లో కూడా 15,000 రూపాయలు ఇచ్చారు అలా మాస్టర్లు. అంటే మార్కులు అంత బాగా వచ్చినాయి మీ అబ్బాయికి. తర్వాత ఎంసెట్ రాస్తున్నాను అన్నారు. ఎంసెట్కి డబ్బులు ఎంత కట్టాలని కట్టినారు, పాస్ అయినారు. పాస్ అయిన తర్వాత కెమికల్ ఇంజనీర్ చేస్తానంటే అవునరా కెమికల్ ఇంజనీర్ ఎలా ఎంపీసీ చేయను కదా, పోనీ బీఎస్సీ చెయ్యి, లేకపోతే మెకానిక్స్ చెయ్యి అంటే లేదు ఫార్మా కంపెనీలో రీసెర్చ్ చేయాలంటే బాగుంటుంది, నాకు సరదా ఉంది, కెమిస్ట్రీ చేస్తాను అన్నాడు. మరి కెమిస్ట్రీ చదవలే అనుకుంటారు, చదివినారు, బాగానే పాస్ అయినారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు.
ఎట్ ఏ టైం ఎక్కడ పోకంట అయిన తర్వాత వేరే ఈ కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చిందట, క్యాంపస్ ఇంటర్వ్యూ అట, మాకు క్యాంపస్ ఏటో తెలియదు కానీ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయినారు, రమ్మన్నారు, వెళ్తానన్నారు. ఎంతట్లోన ఈ ఎస్ఎస్సి పాస్ అయి ఉన్నాడు, 97 మార్కులు వచ్చినాయి. మరి ఆ ఉద్యోగం వస్తుంది కదా, ఎందుకు నాన్న వెళ్తాను అంటే అది గవర్నమెంట్ ఇంకెప్పుడు ఆర్డర్ చేస్తుంది వెళ్తే దానికి ఇంక బోల్డ్ పరీక్షలు ఇవి ఉంటాయి, పరుగులు ఎట్టడం ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. అవి వస్తే అప్పుడు వెళ్ళలేని అయ్యేటి. ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తాను, మనకు కూడా ఎన్నాళ్ళు నువ్వు కష్టపడి చదివించినావు, పోనీ నేను వెళ్ళి 10,000 5,000 తెస్తే నీకు కొంచెం సాయంలాగా ఉంటుంది కదా అన్నారు. అయితే అలాగే అని జాయిన్ అయినారు. జాయిన్ అయ్యి ఆ రోజు ఫోన్ చేయను, నేను మామూలుగా ఉదయం పనికి వెళ్ళిపోయాను. 12 వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తపడం, పిల్లడు ఇలాగ అయిపోండు. అయితే ప్రభుత్వం ఇందులో ప్రభుత్వం కూడా ఏ పొరపాటు అని మనం అనలేము. మేనేజ్మెంట్ కూడా ఎంతమంది ఇన్ని కంపెనీలు, మా అబ్బాయి కొడుకులు చాలామంది కంపెనీల్లో చేస్తారు. కానీ ప్రభుత్వం పొరపాటు అంటే మనం వెళ్ళిన దగ్గర ప్రభుత్వం కాసుకొని కూర్చోలేదు కదా. కానీ ఈ సేఫ్టీ అనేది ప్రతి నెలకి చేయమని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ప్రభుత్వం వారు ఆ విధంగా లేని ఏడల్లో కంపెనీకి ఏవైనా కొన్ని పనిష్మెంట్లు చేస్తుంటే కంపెనీ యాజమాన్యానికి వాళ్ళ సేఫ్టీ అనేది మనకి కొంత చూస్తారు. ఇప్పుడు అడుగుతారని భయం ఉంటే కదా వాళ్ళు ఇక్కడ పోయిందే ఉందని చూస్తారు, అడగనంటే రేపు వచ్చి చేసుకుందాం అంటారు. అలా చేసేలా ఉంటే ఈ ప్రమాదాలు కొద్దిగా తగ్గుతాయి. ఇప్పుడు జరిగిపోయింది, నా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం పారితోషికాలు ప్రకటిస్తున్నాయి, కంపెనీ మేనేజ్మెంట్ ఇస్తుంది, ఇంకా అనేక సంస్థల నుండి కూడా చనిపోయిన బాధిత కుటుంబాలకి పరామర్శలు ఏ విధంగా అయినటువంటి వారికి ఏ విధంగా తోచినటువంటి ఆ విధంగా మనకి సమకూరుస్తున్నారు. కానీ ఎన్ని వచ్చినప్పటికైనా మనకి కడుపును పుట్టిన బిడ్డ లేకపోయేటప్పుడు మన గతులు వేరేగా ఉంటాయి. ఎవరైనా మీరైనా నేనైనా అంటే ఆ పరిస్థితి మీకే మీరు అన్నాను, సారీ రాకూడదు ఆ పరిస్థితి. నాలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి అయితే రాకూడదు. ఎందుకో మనకు పుట్టినాడు, మనం పుట్టినప్పుడు బట్టి పెంచినాం, మనకు ముందు కాలం చేసి ఆడు మనకు తలకొర పెట్టాలి. ఇప్పుడు ఆడికి నేను తలకొర పెట్టిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితి ఇంకెవరికైనా రావాలా? రాకూడదు కూడా. భగవంతుడిని కూడా ముమ్మాటికి నేను ప్రార్థిస్తాను, ఈ పరిస్థితి శత్రువుకైనా అలా రాకూడదని నేను ఆశిస్తాను. నా కొడుకు అయితే సుక్కలాగా ఉండడు అనమాట. అతను చరిత్ర వేరు. తోటి స్టూడెంట్లను అడిగితే చెప్తారు. మ్యాథమెటిక్స్ చెప్పాలంటే ఒక లెక్చరర్ అయినా అతని దగ్గర చెప్పడానికి ఆలోచించాలి, అలా చెప్పాలన్నమాట. అతను ఊరు వచ్చిన్నాడు, ఊరు ఏదో సెలం మీద వచ్చిన 10 మంది స్టూడెంట్లు లోపు అతని కాడికి వచ్చేవాళ్ళు కావాలన్నమాట. లెక్కలు మాకు ఇది చెప్పవా ఇది చెప్ప. అయితే మన కుర్రాడు గొప్ప మనం చెప్తే ఏదోలాగా ఉంటుంది, సాటి మాస్టర్లను కూడా మనం అవమానపరిచినట్టు ఉంటుంది అన్నమాట. కానీ అతనుకున్న తెలివితేటలకి అతనుకున్న మార్కులకి అయితే మాత్రం నాకు మాత్రం చాలా ఇదిగా ఉండేది అనమాట. ఈడు ఎక్కడైనా రాణించగలలే అని ఉండేది. కానీ ఈ విధంగా రాణించి ఎంత వేగంగా చనిపోతాడని మాత్రం నేను ఊహించని రీతిలో జరిగింది ఇది. ప్రభుత్వం దీనికి ఏంటంటే మరి ఇలాంటివి జరగకుండా చూడడం మంచిది. ఇప్పుడు నాలాంటి వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు, పెళ్ళి అయిన అన్నదమ్ములు ఉంటారు, పెళ్ళి కాని వాళ్ళు అక్కచెల్లెలు ఉంటారు. వాళ్ళకి ఒక కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయాలి. పెళ్ళి అవ్వకుండా పోనీ అన్నదమ్ముడు అన్నదమ్ముడు ఉంటే వీడు చనిపోయిన తర్వాత ఎన్నుముక ఇరిగిపోద్ది తల్లిదండ్రులకు. అలాంటి పిల్లలకు కూడా గవర్నమెంట్ ఏమైనా వారికి అవకాశం ఉంటే ప్రభుత్వం తరఫున కూడా ఈ బాధితుల కుటుంబాల్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయిన పిల్లలు గట్రా ఉన్నాయడల్లా వీళ్ళకి అవకాశం గవర్నమెంట్ కూడా ఆ విధమైన వెసులుబాటు కల్పించినప్పుడు వాళ్ళకి ఏదైనా ఉద్యోగరీత్యా ఒక కాంట్రాక్ట్ బేసిక్ అవని, గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయర్ అవని, ఏ విధంగా అయినా ఒక బ్రతుకు తెరువు అనేది కొంతమందికి చూపిస్తే ప్రభుత్వానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు, ఈ బాధిత కుటుంబాలకు మేలు చేసిన వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాన్ని మనం ఒక్కలు తప్పొచ్చి చెప్పాల్సిన అయితే అవసరం కాదు. ప్రస్తుత ప్రభుత్వం కానీ సంస్థల మేనేజ్మెంట్లు కానీ ఇలాంటివి ఏంటంటే వారికి కొంత అవకాశం కల్పిస్తే మాత్రం చాలా మంచిది. మరి ఇంతకు మించి మేము ఏం చెప్పగలం. అన్నయ్య పేరు రాజశేఖర్. నేను చాలా మిస్ అయిపోతాను. అసలు ఇలాంటి కంపెనీలో వద్దని చెప్పాం మేము బోల్డ్ సార్లు. చదువుకోమని చెప్పాం గేట్ కోసమని. నేను జాబ్ చేసుకుంటూ చదువుతానని చెప్పాడు. అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఆ కంపెనీలో నా తేలి ముందు ఎర్రని వస్తే చెల్లి బయటకు వచ్చి అని చెప్పాడు.
అందుకే మేము చాలా ధైర్యంగా ఉన్నాము. కానీ ఇలాగ అవుతుందని ఊహించలేదు. మొన్న రాఖీకి వచ్చాడు. రాఖీ కట్టిన తర్వాత మంగళవారం బీ షిఫ్ట్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు. కంపెనీ నుంచి కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అసలు మేమే అందరికి ఫోన్లు చేసుకునేటయిందని అడుగుతాము. 8కి తెలిసింది అన్నయ్యకి చిన్న చిన్న గాయాలని చెప్పారు. ఇంకా వెళ్ళి చూస్తూ రాను కేవలం ఇది కంపెనీ నిర్లక్ష్యం వల్ల జరిగింది. దగ్గరలో హాస్పిటల్ ఉంటే అన్నయ్య బతికేవాడు. వెంటనే ఏం కాలేదు అన్నయ్యకి. మీ కుటుంబంలో కూడా కెమికల్ ఫ్యాక్టరీలో చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. అందరు ఇప్పుడు దానికి వెళ్ళాలంత భయం వేసేస్తుంది. వద్దని చెప్తున్నాము. నేను కూడా కెమిస్ట్రీ తీస్తాను. డిగ్రీ అన్నయ్య కెమిస్ట్రీ తీయమన్నాడు. మీ భర్త ఆయన కూడా తను కూడా బిఎస్సి కెమిస్ట్రీ చేశాడు. ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్లో ప్రొడక్షన్లో చేస్తున్నాడు. ఇప్పుడు వద్దని చెప్తున్నాను. చాలా భయం వేసేస్తుంది మాకు ఇప్పుడు. ప్రభుత్వాలు పట్టించుకోవాలంటారమ్మా ఇలాంటి సంగతి? అవును, ప్రతి కంపెనీలోనూ సేఫ్టీ ఇవన్నీ అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళడానికి చాలా భయపడతారు. ఒక్క మా అన్నయ్య కాదు, ఎంతమంది ఇలాగ అయ్యారు. ఆల్మోస్ట్ అందరూ 22-23 ఇయర్స్ వాళ్ళు చాలా మంది చనిపోయారు ఇప్పుడు. ఇప్పుడు ఇచ్చిన డబ్బు మాతో మాట్లాడలేదు, మేము డబ్బుతో మాట్లాడలేమమ్మా. అదే ఆ అబ్బాయి కానీ బతుకుంటే అందరికీ సరైన సలహాలు సరైన భవిష్యత్తుని అందించేవాడు. ఇప్పుడు ఏమంటే ఏ పిల్లడైనా స్కూల్ నుండి వచ్చి తిరిగిలాగా ఉంటే మీకు ఏం వర్కులు ఇచ్చారని ఊర్లోనే కానీ సెలవులకు వచ్చుంటే ప్రశ్నించి అడిగేవాడు. లంచ్ టైంలో కూడా ఆ అబ్బాయి వేరే ప్రొఫెసర్ల దగ్గరికి లెక్చరర్ల దగ్గరికి వెళ్ళి ఫార్ములాలు నేర్చుకునేవాడు. రేపటిది ఈరోజు ఎందుకు చదవాలి అయ్యా అని నేను అడిగితే, లేదు బాప్ప రేపటిది ఈరోజు చదవాలంటే రేపు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇన్స్పెక్షన్ మనం కరెక్ట్గా అందిస్తేనే టీచర్లకు కూడా ఇంట్రెస్ట్ మన మీద పెరుగుద్ది, వెనకబడిన స్టూడెంట్లు కూడా అందుకుంటారు అని చెప్పేవాడు. అలాగా మనమే కానీ నిర్లక్ష్యం చేస్తే మరి కింద స్థాయి ఉన్న స్టూడెంట్లలో మనలాంటి స్థాయికి చదువుకునే వాళ్ళ స్థాయికి రావాలంటే కష్టం కదా. మనము టీచర్తో పాటు ఇన్స్పెక్షన్ పెంచి మాట్లాడినట్లయితే స్టూడెంట్లు అంతా బాగుపడతారు కదా అని ఎప్పుడు తనతో పాటుగా తన క్లాస్మేట్ వాళ్ళని తనకి వెనకబడిన స్టూడెంట్లని వేరు స్కూల్ పిల్లల్ని కూడా అభివృద్ధిలోకి తేడానికి ప్రయత్నించేవాడు. అందుకని ఈ డబ్బు ఈ పిల్లలకి అలా సలహా ఇవ్వదు. డబ్బుని పిల్లల సలహా అడగలేరు. అంత మంచి అబ్బాయిని మేము కోల్పోయినాము. పిల్లల భవిష్యత్తుని అందించే ఒక భగవంతుడితో సమానం నా మేనల్లుడు. అలాంటి భగవంతుడిని మేము కోల్పోవడం ఏ ప్రభుత్వం ఏటి చక్కలేదు. ఇక నుంచి అయినా వెళ్ళిన పిల్లలకి ఏ ప్రమాదాలు రాకుండా అరికట్టాలనేసి ఏ కంపెనీ దగ్గర ఒక హాస్పిటల్ దగ్గరలో హాస్పిటల్ ఉంచితే ఇంత ప్రమాదం జరగదు. మాలాంటి కుటుంబాలు ఇలాగా నష్టపోయి రోడ్లు పడినట్టుగా ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఎంత డబ్బు ఇచ్చినా మేము రోడ్లు పడినట్టుగా అయిపోయాం. ఎందుకంటే పిల్లలు ఇంక చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరైన డెఫినేషన్ అందించిన వాళ్ళు లేరు, సలహాలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు విలేజ్లు అంటే ఏంటంటే కల్చర్ ఎక్కువ అయిపోయింది. పిల్లలు జులాయిగా తిరగడం, ఖర్చులు పెట్టడం అయిపోయింది. ఈ అబ్బాయి ఖర్చు విషయంలో కాదు, ఏ ఒక్కటి కూడా వెనక బాగా తీవ్రంగా ఫ్యూచర్ ఆలోచించే 10 రూపాయలు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టాలంటే అది ఎంతో అవసరం. దానికి ఒక పట్టికలాగా తయారు చేసి ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టినానని చెప్పేవాడు. అంత కరెక్ట్ అయిన పిల్లడు ఈ లోకంలోనూ మరి లేడు. ఇప్పుడు ఆ కల్చర్కే ఈ పిల్లడు ఉంటే ప్రతిరోజు పిల్లలకు ఫోన్లు చేసి మెసేజ్లు చేసి మన పరిస్థితులు ఇలాగా మనం చాలా పేదోళము, చాలా
చాలా ఉన్నత స్థాయి కుటుంబాలు మనతో చదువుకున్న ఉన్నత స్థాయి కుటుంబాలు పిల్లలు చదువుకుంటున్నారు. అలాగ మనం బిహేవియర్ అవ్వాలంటే మనం అవ్వలేము. ఎప్పుడు ఒకరితో ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడూ చూడకూడదు. మనలాంటి వాళ్ళు మనకంటే చిన్న స్థాయిలో చదివిన తక్కువ చదువుల్లో ఉన్న వాళ్ళని చూసి చదువు వెనకబడితే వీళ్ళ పరిస్థితి ఇలాగుందా, మనం చదువుకున్న బాగుంటే మన కుటుంబ పరిస్థితి ఎలాగుందని చాలా తీవ్రంగా చాలా దూరంగా ఆలోచించేవాడు నా మేనల్లుడు. అందుకని ఇప్పుడు ఏదైనా ఆడి సలహాల కోసమని ఈ 4-5 రోజులు గడస్తోటికే 4-5 శతాబ్దాలు ముగిసిపోయినట్టుగా మాకు అయిపోయి ఇంక మేము వాడిని విడిచి ఎలాగ ఉండగలమో ఏటో తెలియదు. ఇప్పుడు 10 మంది ఇంటాడు తిరగతాను ఒకలాగా ఉంటుంది. మేము కూలికి వెళ్ళకపోతే కడుపు జరగదు. ఈ అమ్మాయి ఈ పిల్లల్ని నెట్టుకొని ఇంట్లో ఉంటుంది. ఈ సహనాన్ని ఎలా బాడీ తట్టుకోగలదో ఏం చేస్తుంది అనేసి మాకు భయంగా ఉంది. అమ్మ రాజశేఖర్ మీతో ఎలా ఉండేవాడు, ఏంటి పరిస్థితి అమ్మ? నాతో చక్కగా ఉండడు అయ్యా, చదువుకుండడు, ఎప్పుడు ఒక మాట ఆడాడు కాదు. నేను ఎప్పుడు ఆడికి కొట్టలేదు తిట్టలేదు పుట్టిండి. నాకేటి తెలియదు, నేను చదువులేదు. కొడుకు నాకు దూరం అయిపోయాడు. జీవితకాలం ఇదే శిక్ష మరేటి. ఏంటమ్మా చివరిసారిగా ఇప్పుడు మాట్లాడి మీకు ఏమైనా ధైర్యం చెప్పారు? నాకేటి తెలియదని ఫోన్ నాకు చేస్తే అమ్మ బాగనువా అయ్యే బాగనువా అని మాట మరేటి చెప్పు వినాయకుడు సైతుకు వస్తానమ్మా అని అన్నాడు. జరిగిపోయింది. పనికి వెళ్ళిపోన్నాం. వస్తాడు ఫోన్ వచ్చింది. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక పాప ఒక బాబు. విన్నారు కదా తల్లిదండ్రుల తాలూకా ఆవేదనను. మాకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఎక్స్గ్రేస్ ఇచ్చినా సరే మా కొడుకు మాకు తిరిగి రాడు అని చెప్తున్నారు. అదేవిధంగా యాజమాన్యాలు కూడా తమ ఏదైతే ఫ్యాక్టరీలు పెడుతున్నారో ఫ్యాక్టరీల దగ్గర ఒక హాస్పిటల్ అయినా పెట్టాలి. ఇలాంటి సంఘటనలు మరి రిపీట్ కాకూడదు, మాలాగా ఏ కుటుంబానికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 23 ఏళ్ళ కొడుకు తమకు తలకొరవి పెడతారని అనుకుంటే ఆ కొడుక్కి మా చేతులతో మేము తలకొరి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికి కూడా ఇలాంటి ఫార్మసీ రంగాలకు సంబంధించి ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు సేఫ్టీ ఆడిటింగ్ కంపల్సరీగా చేయాలి. అదేవిధంగా ఈ ఇండస్ట్రీలకు సంబంధించి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలపై కూడా ప్రభుత్వాలు దృష్టి సాధించాలనేసి బాధిత కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.